స్కూల్ ఆఫ్ అసెన్షన్ సిస్టర్హుడ్ ఆఫ్ ద రోడ్స్ ఆక్రే సెషన్ కి అందరికి స్వాగతం అండి. జైన్ వాళ్ళ బృందం ఇంగ్లాండ్ నుంచి బయలుదేరి ఎన్నో ప్రదేశాలకు వెళ్లి ఇప్పుడు ఆక్రేకి బయలుదేరారు. వాళ్ళు నౌక రావెన్ లో. ఇక్కడ జైన్, ఎలినార్ ఇంకా క్యాథరిన్ లేమో ప్రతిరోజు కూడా టెలిపతి ద్వారా వాళ్ళ భర్తలకి మెసేజెస్ పంపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ నౌక హార్బర్ లో డాక్ అవుతుంది. అయితే వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి కోసమని అక్కడి సైనికులు అంటే ఆ టెంప్లర్ నైట్స్ వాళ్ళందరూ వచ్చి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు హార్బర్ లో. నౌక మీదకి వెళ్ళి వాళ్ళ భార్యల్ని హక్ చేసుకుంటారు. వాళ్ళలో వీళ్ళకి చాలా చేంజెస్ కనిపిస్తాయి. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తుంటారు. ఇది ఎందుకు అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు ప్రతిరోజు కూడాను ధ్యానాలు చేస్తున్నారు. అది కూడా వాళ్ళు చేస్తున్నది ఏం ధ్యానాలు? లైట్ మెడిటేషన్స్ కదా. ఇలా వాళ్ళు వాళ్ళ లైట్ పొజిషన్ ని ఎవ్రీడే పెంచుకుంటూ వెళ్తున్నారు ఈ ధ్యానాలు చేసుకుంటూ. స్త్రీలలో ఏమో ఇంత చేంజెస్ ఉన్నాయి, కానీ వీళ్ళ భర్తలు మటుకు చాలా నీరసంగా అలసటగా కనిపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళున్న వాతావరణము అంత యుద్ధ వాతావరణంలో ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎనర్జీస్ ఎలా ట్రైన్ అయిపోతుంటాయో ప్రతి ఒక్కరిది. స్త్రీల బృందానికి యుద్ధ వాతావరణంలో వచ్చాము, లైఫ్ ఎలా ఉంటుందో అన్న భయమే అసలు కనిపించట్లేదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని ముందుకు పోవచ్చు అనే ధైర్యంతోనే వాళ్ళు కనిపిస్తున్నారు కదా. ఇలా వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి సాధ్యమవుతోంది అంటే వాళ్ళు వాళ్ళ కాంతి ధ్యానాలతో ఆ సాధనతో ఆ ధైర్యాన్ని పెంచుకున్నారు. వాళ్ళు వాళ్ళ ఇన్నర్ తో కనెక్ట్ అయ్యారు. సో ఎవ్రీడే కాంతి ధ్యానాలు చేయడంతో ఈ అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. మనోధైర్యం అనేది బాగా పెరుగుతుంది. ఆ ప్లేస్ పేరు అబ్బే ఆఫ్ సెంట్ యాన్. అక్కడ అది అందరికి ఆతిథ్యం ఇవ్వడంలో పెద్ద పేరు పోసిన గృహం అంట. ఒక పెద్ద ఆవిడ ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. మదర్ వలేరియా అని అబ్బెస్ ఆఫ్ సెంట్ యాన్ కి ఇంకా ఆర్డర్ ఆఫ్ సిస్టర్స్ కి తన హెడ్ అని వాళ్ళకి తనని తాను పరిచయం చేసుకుంటుంది. ఇంత లోపల మదర్ వలేరియానేమో వీళ్ళ ముగ్గురిని వీళ్ళు ఉండే క్వార్టర్స్ అంటే వీళ్ళు ఏ రూముల్లో అక్కడ ఉంటారో వాటికి తీసుకెళ్లి వాటిని చూపిస్తుంది. ఇక్కడ జైన్ మదర్ వలేరియా అని ఒక ప్రశ్న వేస్తుంది. అదేంటంటే మదర్ ఎప్పుడైనా ఈ సరకెన్ వాళ్ళ వైద్యం లేకపోతే వాళ్ళ ప్రార్థన చేసే పద్ధతులు ఇట్లాంటివి నేర్చుకోవడానికి ఎవరైనా సరకెన్ స్త్రీతో స్నేహం చేసిందా అని అడుగుతుంది. ఈ ప్రశ్నకి ఆవిడేం వెంటనే సమాధానం చెప్పదు. కొంతసేపు అయిన తర్వాత ఏమంటుందంటే, జైన్ వాళ్ళు వచ్చే ముందు రోజే ఒక సరకెన్ స్త్రీ మదర్ దగ్గరికి వచ్చి ఇలా ఈ స్త్రీలు వచ్చారా అని క్వశ్చన్ వేస్తుందట. అప్పుడు ఆవిడ అనుకుంటుందంట, హోలీ ల్యాండ్ లో ఇప్పుడున్న పరిస్థితిలో యాత్రికులు ఎవరు వస్తారు, అందులోనూ స్త్రీలు ఎవరు వస్తారు, ఈ వచ్చిన ఈ సరకెన్ స్త్రీకి ఏమైనా మతి భ్రమించిందా అని ఆవిడ్ని అక్కడి నుంచి పంపించేస్తుందట. సో ఇలా జరగడంతో మదర్ కి జైన్ వాళ్ళు రావడం అనేది పెద్ద ఆశ్చర్యంగా ఏమీ అనిపించట్లేదు. ఎందుకంటే ముందే ఎవరో వచ్చి కనుక్కున్నారు కదా వాళ్ళు వచ్చారా లేదా అని. మరి జైన్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అన్న విషయం ముందుగానే తెలుసుకొని ఎంక్వైరీ చేయడానికి వచ్చారు అంటే ఇదంతా కూడా టెలిపతి ద్వారానే కదా సాధ్యం. ముందుగానే ఈ స్త్రీలంతా ఒకరికొకరు మెసేజెస్ పంపుకున్నారు. సో ఎవరెవరో వాళ్ళకి తెలీదు, కానీ వాళ్ళకి వాళ్ళ డివైన్ డెస్టినీ అనేది బాగా వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా వాళ్ళు వాళ్ళ సోన్ డిజైన్ ఎలా వెళ్ళాలో అలా కూడా వాళ్ళకి అర్థమైంది. ఇంకా అందరూ నెమ్మదిగా సెటిల్ అవుతుంటారు అబ్బేలో. అప్పుడు క్యాథరిన్ కి మెసేజ్ వస్తుంది, తన భర్త దగ్గర నుంచి ఒక స్పెషల్ రూమ్ లో తను వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి. అయితే క్యాథరిన్ చాలా ఉత్సాహంగా అతని దగ్గరికి వెళ్తుంది. అతని వెళ్తూనే క్యాథరిన్ ని గట్టిగా హక్ చేసుకుంటాడు. క్యాథరిన్ తన ప్రయాణం గురించి, గోజో ట్రిప్ గురించి, రోడ్ ట్రిప్ గురించి అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తుంది. కానీ కొన్ని విషయాలు మాత్రం వదిలేస్తుంది. ఎందుకంటే గై ఇప్పుడున్న మానసిక స్థితి ఎలా ఉందో తనకు తెలియదు కాబట్టి కొన్ని విషయాలు చెప్పకుండా దాటేస్తుంది. కానీ గై మాత్రం తనకి ప్రపంచం గురించి ఉన్న అవగాహన అంతా చాలా పెరుగుతోంది అని చెప్పేసి క్యాథరిన్ తో అంటాడు. ఇంకా హోలీ ల్యాండ్ కి వచ్చిన తర్వాత ఇస్లాం మతంలో ఉన్న సూఫిజం ని ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళ దగ్గర తను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని చెప్తాడు. ఇక జైన్, అలెగ్జాండర్ ఒంటరిగా టైం దొరికినప్పుడు వెళ్లి గార్డెన్ లో కూర్చొని ఉంటారు. అలెగ్జాండర్ జైన్ తో అంటాడు తను చాలా అద్భుతంగా కనిపిస్తోందని. ఇంకా తన ప్రయాణ వివరాలన్నీ కూడా అడుగుతాడు అలెగ్జాండర్. ఎలా కేథరిన్ అన్ని గై చెప్పదు తన భర్తకి అన్ని విషయాలు, కొన్ని దాచేస్తుందో అలానే జైన్ కూడా చెప్పాల్సినవి చెప్పి మిగతావి చెప్పకుండా అలానే దాచిపెట్టేస్తుంది. అయితే తను ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తుంది అలెగ్జాండర్ ని. అదేంటంటే తను ఎప్పుడన్నా అనారోగ్యం పాలయ్యాడా ఈ మధ్యలో అని అడిగినప్పుడు అలెగ్జాండర్ ఏమంటాడంటే తను పెద్ద గాయమై తన అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నప్పుడు తనకి ఈ విషయంలో జైన్ కనిపించి తనని హీల్ చేసింది, మరి తను అలా ఎలా చేయగలిగింది అని జైన్ అడుగుతాడు. అప్పుడు జైన్ చెప్తుంది ఏంటంటే టెంపుల్ ఆఫ్ గ్యాంటిజాలో తనకి జరిగిన ఇనిషియేషన్ ఉంది కదా, ఇనిషియేషన్ లో ఒక స్టెప్ తను ఇలా ఆస్ట్రల్ ట్రావెల్ చేసి
వెళ్తుంది. అక్కడ అలెగ్జాండర్ గాయమై పడి ఉంటే మంది ఇచ్చి హీల్ చేస్తుంది కదా, ఆ విషయం అతనికి ఎలా అయిందో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా వీళ్ళు వచ్చి 4 days అయిన తర్వాత జేన్ కి మదర్ వలేరియా రూమ్ దగ్గర నుంచి ఒక కబురు వస్తుంది తన రూమ్ కి రమ్మని. జేన్ అక్కడికి వెళ్తే జేన్ కి అక్కడ ఒక అందగా ఉన్న ఒక యువతి కనిపిస్తుంది. మదర్ ఏమో జేన్ కి ఆవిడ పరిచయం చేస్తుంది. ఆ యువతి ఏమో తన పేరు ఫాతిమా అని చెప్పి జేన్ కి ఒక గులాబీ పువ్వు ఇస్తుంది. ఇచ్చి ఆ పువ్వు ఒక సైన్ ఇంకా మెసేజ్ అని చెప్తుంది. ఇంకా ఏమంటుందంటే తన యజమానురాలు తనకి ఇక్కడికి పంపించిందని, మళ్ళీ నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు జేన్ ఇంకా తన సహచరులని ఇద్దరిని కూడా తన ఇంటికి ఆహ్వానించిందని చెప్పి వాళ్ళకి సహాయంగా ఉండడానికి, అంటే భద్రతగా తోడుగా ఉండడానికి కోసం మనిషిని కూడా పంపిస్తానని చెప్పేసి అంటుంది. మీకు అందరికీ గుర్తుందా, మనం ముందు చెప్పుకున్నాం కదా ముందు సెషన్స్ లో, వీళ్ళు గోజోలో ఉన్నప్పుడు స్లీపింగ్ ప్రొఫెటర్స్ ఇలా జైన్ దగ్గరికి గులాబీ పువ్వు పట్టుకొని పోలీ ల్యాండ్ లో ఒక స్త్రీ వస్తుంది అని. సో సేమ్ అలానే జరిగింది ఇక్కడ. దీంతో జైన్ కి ఫాతిమా మీద బాగా పూర్తిగా నమ్మకం వచ్చేస్తుంది. తనని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఫాతిమాని అడుగుతుంది. వాళ్ళ యజమానురాల పేరేంటి అంటే తన పేరు అషరా అని చెప్పి, ఇంకా మరి జైన్ వాళ్ళు వస్తారా అని ఫాతిమా అడుగుతుంది. జైన్ దానికి వస్తాము అని అంగీకారం చెప్తే తను వాళ్ళ నెక్స్ట్ డే వాళ్ళకి వేరే వస్త్రాలు పంపిస్తానంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు వాళ్ళని అటాక్ చేయకుండా. సో ఫాతిమా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎలినార్ క్యాథరిన్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఊహించినట్టు సరగిన్ స్త్రీతో కాంటాక్ట్ అయ్యింది. వాళ్ళ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో, అంటే జైన్ వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకొక స్టెప్ తీసుకోవడానికి మరుసటి రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్లాల్సింది కాబట్టి దానికి మనం ప్రిపేర్ అవ్వాలి అని వాళ్ళు ఇద్దరితో చెప్తారు. ఇక్కడ ఒకటి గమనించండి, వీళ్ళ ప్రిపరేషన్ ఎంత బాగా ఉందో. వీళ్ళకి ఈ మీటింగ్ లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ గ్రూప్ సోల్ఫుల్ అనేది వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక గ్రూప్ కి సంబంధించిన సోల్స్ ని కలుస్తున్నాము అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంది. ఇంకా మిగతా సిస్టర్స్ ని కలుస్తున్నాము అన్న అవగాహన కూడా వాళ్ళలో ఉంది. వాళ్ళు రోజు ధ్యానాల్లో ఏం చేసేవాళ్ళంటే ఎవరినైతే వీళ్ళు కలవాల్సి ఉందో ముందుగానే వాళ్ళకి మెసేజెస్ పంపేవాళ్ళు మెడిటేషన్స్. సో ఇప్పుడు వీళ్ళు ధ్యానంలో పంపిన ఆ మెసేజ్ ఎవరికి చేరాలో వాళ్ళకి చేరింది. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి కబురు అంటే రమ్మని చెప్పడం కూడా జరిగిపోయింది. సో నెక్స్ట్ డే ఆ రోజు కోసం వాళ్ళు రాత్రంతా కూడా ఇన్నర్ లెవెల్స్ తో ప్రిపేర్ అవ్వడానికి కొన్ని గంటల సేపు ధ్యానంలో కూర్చుంటారు. ఇది వింటూ ఉంటే మనకి మన బియాండ్ అసెన్షన్ బుక్ లో మనము అసెన్షన్ బాడీ సిస్టమ్ గురించి చెప్పుకుంటుంటాం కదా. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ ధ్యానాలన్నీ కూడా గాడెస్ మిస్టరీస్ లో ఒక పార్టే. ఇంకా ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే అది ఆర్బిటి సాధనలో కూడా మనము అసెన్షన్ బడీస్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, పిలుచుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ మనం చెప్పుకుంటున్న ఇప్పుడు చేస్తున్న ఈ ధ్యానాలు, చెప్పుకుంటున్న ఈ నాలెడ్జ్ అంతా కూడా గాడెస్ మిస్టరీస్ లో ఒక పార్టే. మనం ఈ సోల్ గ్రూప్ కనెక్షన్ గురించి కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా ఇన్ డెప్త్ గా తెలుసుకుందాము. ఇక మరుసటి రోజు ఎస్కాట్స్ వస్తారు, అంటే అంగరక్షకులు వీళ్ళని తీసుకోవడానికి. వాళ్ళు తెచ్చిన దుస్తులు వేసుకుంటారు వీళ్ళు ముగ్గురు కూడా. అక్కడ ఉన్న నన్స్ కి మదర్ కి భయపడదని చెప్పి బయలుదేరుతారు. కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళు ఒక పెద్ద గృహం ముందు ఆగుతారు. అప్పుడు వాళ్ళకి ఫాతిమా కనిపిస్తుంది. ముందు రోజు వీళ్ళని కలవడానికి వచ్చి ఉంటుంది కదా, తను వాళ్ళ మిస్ట్రెస్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉంది అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తూ, ఇక్కడ ఈ గార్డెన్ లో ఉన్న అన్ని పక్షులు కూడా చాలా దూరమైన దేశాల నుంచి తీసుకొని వచ్చారు వాళ్ళ మిస్ట్రెస్ కోసం అని చెప్పి తీసుకెళ్తుంది. తను వాళ్ళని ఒక గజెబు, అంటే అది ఒక పెద్ద రూమ్ లాగా అనుకోండి, ఆ రూమ్ లోకి తీసుకెళ్తుంది. సో అలాగే వీళ్ళు ఈ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఈ కలర్ఫుల్ రూమ్ ని చూసి చాలా ఆహ్లాదంగా ఫీల్ అవుతారు. సో వీళ్ళు రావడం శబ్దం వింటూనే అక్కడ ఒక మంచిగా అలంకరణ చేయబడిన కుర్చీలో కూర్చున్న ఒక స్త్రీ లేచి వచ్చి వీళ్ళందరినీ హక్ చేసుకుని తన పేరు అషరా అని చెప్పి అంటుంది. ఇంకా వాళ్ళందరికీ కూడా చల్లటి షర్బత్తు తెప్పిస్తుంది. సో ఇంకా వాళ్ళందరూ కూడా అక్కడ రిలాక్స్ గా కూర్చొని వాళ్ళ సంభాషణ మొదలు పెడతారు. అషరానేమో అప్పుడు తన గురించి చెప్పడం మొదలు పెడుతుంది. తను యుక్త వయసులోకి ఎంటర్ అవుతూనే తనని విజిట్ చేయడానికి ఒక విజిటర్ వచ్చి తనతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పేసి అంటే వాళ్ళ తండ్రి తనకి అంగీకరించాడట. తను తన భార్య కూడా ఆ మీటింగ్ లో ఉండాలి అంటే సరే అని ఆ నలుగురు కూడా కలుస్తారు. ఆ వచ్చిన విజిటర్ తన తల మీద ఉన్న క్లోక్ ని తీస్తే తను ఒక స్త్రీ అని వాళ్ళకి తెలుస్తుంది. ఆ విజిటర్ ఏం చెప్తుందంటే తను చాలా దూరంగా ఉన్న ఒక ఐలాండ్ నుంచి వచ్చాను, అక్కడ చాలా పురాతన ట్రెడిషన్ కల్చర్ అంతా ఫాలో అవుతారు, అక్కడ ఇంకా దేవతని ఆరాధిస్తారు అని చెప్పి వాళ్ళకి చెప్తుంది. దేవత వల్ల ఎన్నుకోబడిన స్పెషల్ ప్రీస్టెస్ లు ట్రాన్స్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎంతో విజ్ఞానాన్ని ఇస్తుంటారు, గైడెన్స్ ఇస్తుంటారు.
ప్రొఫెసీస్ చెప్తుంటారు. ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తుంటారు. సో ఇలాగా వాళ్ళ ఐలాండ్ లో ఉన్న ఒక ప్రీస్టెస్ ట్రాన్స్ స్టేట్ లో ఉన్నప్పుడు వీళ్ళందరికీ తెలియని భాషలో మాట్లాడుతుందంట. అప్పుడు అక్కడ ఐలాండ్ ని విజిట్ చేస్తున్న ఒక పిలిగ్రిమ్ అది అరబిక్ భాష అని, అది పాలస్తీన్ లో మాట్లాడతారని చెప్పేసి వాళ్ళందరికీ చెప్తుంది ఐలాండ్ లో ఉన్న వాళ్ళకి. ప్రీస్టెస్ ఎవరైతే ట్రాన్స్ స్టేట్ లో మాట్లాడిందో తను ఏం మాట్లాడింది అంటే, ఈ హోలీ ల్యాండ్ లో అంటే ఇప్పుడు అషరా వాళ్ళు ఉన్న ల్యాండ్ లో ఒక ముఖ్యమైన స్పెషల్ సోల్ జన్మ తీసుకొని ఉంది. తనకి దేవతా రహస్యాలు నేర్పించడానికి అక్కడ ఐలాండ్ లో ఉన్న ప్రీస్టర్స్ ఎవరైనా అరబిక్ భాష నేర్చుకొని అక్కడికి వెళ్లి తనకి నేర్పించాలి అని చెప్పేసి చెప్పిందట. ఏమంటుంది, తనకి అరబిక్ భాష వచ్చు, ఎవరైనా నేర్చుకుంటారు అంటే వాళ్ళకి నేర్పిస్తాను అంటుంది. సో ఇప్పుడు ఇక్కడ అషరాని కలవడానికి వచ్చిన విజిటరు అక్కడ ప్రీస్టర్స్ లో ఒకరు ఆ అరబిక్ భాష నేర్చుకొని తను ఇక్కడికి వచ్చింది అషరాని కలవడానికి కోసం. ఇప్పుడు తన ఆశరాన్ని కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటుంది. అప్పుడు తన ఆశల కళల గురించి అడుగుతుంది, తన సీక్రెట్ ఆలోచనలు, ఇంకా తన కళలు అంటే తన ఆర్ట్స్, తనకి ఏమేమి ఆర్ట్స్ వచ్చు అని, ఇంకా తన కోరికలు, ఇంకోటి ఏంటంటే తనకి ఏదైనా సంఘటన జరిగే ముందు వాటి గురించి తనకి ఏమన్నా నాలెడ్జ్ ముందుగానే ఉంటుందా, అవన్నీ అడుగుతుంది. సో అషరా వీటన్నిటికీ సమాధానాలు చెప్తుంది. అప్పుడు అవన్నీ కూడా తనకి వచ్చిన విజిటర్ కి కరెక్ట్ అనిపించి చాలా సంతోషంతో అషరాని స్పెషల్ సోల్ అని చెప్పి తన్ని హక్ చేసుకుంటుంది. అషరాని తన వాళ్ళ ఐలాండ్ కి తీసుకొని వెళ్ళాలి కదా గాడెస్ మిస్టరీస్ అని నేర్పించడానికి, ఎందుకంటే అషరా డెస్టినీనే అది కాబట్టి. అషరా తండ్రి ఒప్పుకోడు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఆడవాళ్ళు ఇట్లా హయ్యర్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి అర్హులు కాదు అని ఆలోచనలో ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ అతి ముఖ్యమైన పద్ధతి ఒక సొసైటీని కంట్రోల్ చేయాలి అంటే అది ఏంటి అంటే ఫెమినైన్ ఎనర్జీని కంట్రోల్ చేయడం. ఆ సొసైటీ ఎవాల్వ్ అవ్వడానికి చాలా టైం పట్టిపోతుంది. సొసైటీ అడ్వాన్స్ అవ్వాలంటే స్త్రీలు ఎప్పుడైతే వాళ్ళ సెక్షువల్ గాడెస్ ఎనర్జీని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడు ఆ సొసైటీ చాలా ముందుకు వెళ్తుంది, తొందరగా ఎవాల్వ్ అవుతుంది. కానీ మనకు తెలుసు కదా గల్ఫ్ రీజియన్ లో ఎలా ఉంటుందని అక్కడ సొసైటీ అంతా కూడా. సో ఇలాంటి ప్రోగ్రామింగ్ కి అషరా తండ్రి గురై ఉంటాడు. అందుకని అతను కూతుర్ని అలా అంత ఉన్నత విద్య నేర్చుకోవడానికి పంపడానికి ఇష్టపడడు. ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ ఒక వరుణ్ణి ఎత్తుకు పెట్టుకొని ఉంటాడు కూతురు కోసం. ఒకవేళ అషరాకి అతనితో కనుక వివాహం అయితే ఈ అషరా తండ్రి హోదా సుల్తాన్ దగ్గర ఇంకా పెరుగుతుందని చెప్పేసి అతను ఈ రీజన్ కూడా ఉంటుంది ఆయనకి. అషరానేమో తండ్రిని చాలా బతిమలాడుతుంది. ప్రీస్టెస్ ఏం చేస్తుందంటే అషరా తల్లిదండ్రుల్ని ఒక గంభీరమైన స్వరంతో తన కళ్ళలోకి చూడమని చెప్తుంది. అప్పుడు అలా వాళ్ళు ఆవిడని చూస్తున్నప్పుడు ఆవిడ నుంచి వస్తున్న అయస్కాంత శక్తికి వాళ్ళు లోబడి ఒక రకమైన నిద్రావస్థ స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ కూతురి అంటే అషరా జీవిత గమ్యంలో అంటే ఆవిడ డెస్టినీలో ఇప్పటి వరకు కూడా వాళ్ళ పాత్ర చాలా అద్భుతంగా పోషించారు. ఇంకా ముందు అషరాని చూసుకునే బాధ్యత వేరే వాళ్ళది. ఇంకా అందుకని తనని రిలీజ్ చేసేసేయాలి, తనని వాళ్ళ దగ్గర ఉంచుకోకూడదు. తను ఎందుకంటే ఎన్నో ఎసోటెరిక్ రహస్యాలు, ఆర్ట్ ఆఫ్ హీలింగ్ ఇవన్నీ తను నేర్చుకునేది ఉంది కాబట్టి. అందుకని నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు నుంచి తన ప్రయాణానికి అన్ని వీళ్ళు సన్నాహాలు మొదలు పెట్టాలి అని చెప్పి కొన్ని సంవత్సరాలు ఉండి ఇవన్నీ నేర్చుకుంటుంది. అవన్నీ నేర్చుకున్న తర్వాత తను అక్కడే ఉండిపోతుంది, లేకపోతే తను మళ్ళీ రిటర్న్ కూడా వచ్చి ఇక్కడ అందరికీ నేర్పిస్తుంది అని చెప్పేసి చిటికలు వేస్తుంది. చిటికలు వేస్తున్న వాళ్ళు ఇంకా ఆ ట్రాన్స్ స్టేట్ లోంచి, ఆ నిద్రావస్థ నుంచి తల్లిదండ్రి ఇద్దరు కూడా బయటకు వస్తారు. అషరా తండ్రి కూతుర్ని పంపడానికి అగ్రి అయ్యి ఆర్డర్స్ ఇస్తాడనమాట, అన్ని అరేంజ్మెంట్స్ చేయాలని. ఇక్కడ తను ఏం చేస్తుందంటే అషరాకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇప్పుడు ప్రయాణం చేయాలి కదా, అందుకని ఇంటి నుంచి జ్ఞాపకాలుగా ఓన్లీ కొన్ని మటుకు తీసుకువెళ్ళాలి. ఇంకొకటి ఏమంటుందంటే తను ఒక సర్వెంట్ ని తీసుకొని వెళ్ళొచ్చు తనతో పాటు, కానీ ఆ సర్వెంట్ ఎలా ఉండాలంటే కొత్త పద్ధతులు, కొత్త విధానాలన్నీ నేర్చుకోవడానికి ఆ మనిషి సిద్ధంగా ఉండాలి, అటువంటి మనిషినే తీసుకెళ్ళాలి అని చెప్తుంది. ప్రీస్టెస్, అషరా ఇంకా సర్వెంట్ కూడా షిప్ లో బయలుదేరుతారు ఐలాండ్ కి. 3 వారాల వాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఐలాండ్ ఆఫ్ గోజ్ చేరుతారు. ఇంకా ఆ నెక్స్ట్ 7 years కూడా 7 ఏళ్ల పాటు ఆ ఐలాండే అషరాకి ఇల్లు అయిపోయింది. సో ఇవంతా చెప్పేసేసి అషరా జేన్, ఎలినార్, క్యాథరిన్ ని దీర్ఘంగా చూస్తుంది. వాళ్ళకి ఆ గోస గురించి తెలుసా అని అడుగుతుంది. వాళ్ళు అప్పుడు చెప్తారు, టెంపుల్ ఆఫ్ గాడెస్ లో హై ప్రీస్టెస్ దగ్గర వాళ్ళు 6 నెలలు ఎంతో శిక్షణ తీసుకొని వచ్చాము, ఆవిడేనేమో అప్పట్లో వచ్చి అషరాని ఐలాండ్ కి తీసుకెళ్ళింది అని చెప్పేసి అంటారు. అంత ఉన్నతమైన స్త్రీని అలా మర్చిపోలేం కదా అని చెప్పేసి కూడా అంటారు. గోజలో జరిగిన విషయాలన్నీ కూడా అషరాకి చెప్పి వాళ్ళ ఇనిషియేషన్ గురించి కూడా చెప్తారు, కానీ ఇంకా డీటెయిల్డ్ గా చెప్పరు. ఎంత మటుకు చెప్పాలో అంత చెప్పి వదిలేస్తారు. అషరా కూడా వీళ్ళలాగానే అక్కడ ఇనిషియేషన్ తీసుకొని ఉంటుంది. తనకు స్త్రీలను ఫ్రీ చేయాలని చాలా పట్టుదల గా ఉండేదట. అందుకని తన ఇన్నర్ ట్రూత్ మటుకు దీన్ని ఈ పని చేసుకుంటూ వెళ్ళడానికి తనని బలాన్ని ఇచ్చేది అని చెప్పేసి చెప్పింది.
తనని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళందరినీ దూరం పెట్టడానికి తను ఏం చేస్తుందంటే, తన వయసులో తనకంటే చాలా పెద్ద అయిన బహాయద్దిని పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడ తన భర్తతో తన సంబంధం ఎలా ఉంటుంది అని చెప్పడంలో ఏం చెప్తుందంటే, అతను వేరే వాళ్ళతో సింహం లాగా ప్రవర్తించినా కూడా తన దగ్గర మటుకు ఒక గొర్రెపిల్లలాగా ఉంటాడట. ఇక్కడ అషరాకి ఇంకొకరి మనస్సుని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో బాగా వచ్చు. అది బాగా నేర్చుకుంది తను. అది అలా నేర్చుకుంది కాబట్టి తన పెళ్ళైన కొత్తలో భర్త తనకి స్వేచ్ఛను ఇవ్వకపోయినా కూడా తన గాడెస్ పనిలో మటుకు ఏ రోజు కూడా ప్రాబ్లం రాకుండా చూసుకుంది. ఎందుకంటే తనకి అలా వేరే వాళ్ళ మనసుని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో తెలుసుకుంది కదా, అందుకని. ఇంకా అషర ఏం చెప్తుందంటే, తనకట పెళ్లికి ముందే ఒక ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ లవ్, అంటే ప్రేమని ఎలాగా వ్యక్తపరచాలి, అది భౌతిక లెవెల్లోనే కాకుండా ఇమోషనల్, మెంటల్, ఇంకా ఆస్ట్రల్ లెవెల్లో కూడా అనే ఈ విషయాలన్నీ కూడా చైనా నుంచి బందీగా ఆయన ఒక బందీలు అప్పుడు తెచ్చుకునేవాళ్ళు కదా, అటువంటి స్త్రీ ఈమెకి అన్ని నేర్పించి ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. తన భర్తని చాలా సంతోషంగా ఉంచగలుగుతున్నాను. జేన్ ఏమంటుందంటే, స్త్రీలే కనుక ఒకవేళ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటే ప్రపంచం అంతా కూడా ఎంతో సామరస్యంగా ఉంటుంది. యుద్ధాల వల్ల ప్రతిదీ నష్టమే, ఎవరు హాయిగా ఉండట్లేదు అని తన బాధ తను చెప్తుంది. అప్పుడు అషర ఏమంటుందంటే, పురుషులు వైలెన్స్ కి బాగా ప్రోగ్రామ్ చేయబడ్డారు కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితులన్నీ పోయి మానవ జాతి పీస్ఫుల్ గా వ్యవహారాలు చక్కబెట్టుకోవడం ఇవన్నీ నేర్పించడానికి 7 సిస్టర్స్ అనే కాన్స్టిలేషన్ లో ఉన్న ప్లయిడ్స్ భూమి మీద సిస్టర్హుడ్ ని ప్రారంభించడం జరిగింది. చూడండి, మనము సిస్టర్హుడ్ అనేది ఇక్కడ భూమి మీద ఎలా మొదలైంది, ఎందుకు మొదలైందని తెలుసుకుంటున్నాం కదా. ఇక్కడ మనం అందరము కూడా మానవ జాతి అంతా కూడా దైవిక ప్రేమకి దూరం అయిపోయాం. సో మళ్ళా మనలో ఈ దైవిక ప్రేమ పెరగాలి, పెంపుంటే మనము డివైన్ ఫెమినైన్ ఎనర్జీని భూమి మీద యాంకర్ చేయడం చాలా అవసరం కదా. ఎసోటిఆర్ అట్లాంటిస్ టైంలో కూడా ఉండేదట. అక్కడ అప్పుడు 12 మంది ప్రీస్టెస్లు సర్కిల్ గా నించొని శాంతి, సామరస్యం కోసం అటువంటి ఎనర్జీస్ అన్ని యాంకర్ చేసేవాళ్ళంట. అట్ ఏన్షియంట్ ఈజిప్షియన్ టైంలోనేమో రోజుని ఒక సీక్రెట్ సింబల్ గా ఉండేదట. అక్కడ ప్రీస్టెసెస్ ఆఫ్ ఐసిస్ అని పిలిచేవాళ్ళంట వాళ్ళని. ఈ టైంలోనేమో ఎసోటిఆర్, టెంప్లర్స్ కౌంటర్ పార్ట్ గా పనిచేసేవాళ్ళట. ఇప్పుడైతే మాస్కులైన్, ఫెమినైన్ ఎనర్జీస్ భూమి మీద బ్యాలెన్స్ అవుతాయో మనందరం కూడా భూమి మీద అంతా కూడా శాంతి, సామరస్యం నెలకొల్పబడతాయి. అషర ఏమంటుందంటే, బహుశా ఒక గ్రూప్ లాగా వీళ్ళందరూ కూడా జన్మలు తీసుకుంటూనే ఉండాలేమో అప్పటి వరకు అని చెప్పేసి. అంటే ఇప్పుడు మొదలైన యుద్ధాలన్నీ కూడా ఏ ఒక సైడ్ అన్నా గెలవాలి, లేకపోతే పురుషుల హృదయాల్లో చేంజెస్ రావాలి, అంటే వాళ్ళలో శాంతి, ప్రేమ కలిగేంత వరకు కూడా ఇలానే ఉంటుందేమో అని చెప్పి. జేనేమో తను మతాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటుందంటే, తప్పుదో పట్టిస్తున్న ఈ మతపరపు ఆలోచనలు, ఐడియాలు, అధికారం కోసం ఈ ఆకాంక్ష, అసత్యాలు ఎప్పటి వరకు పురుషులకి యుద్ధాలను సమర్థించుకుంటూ ఉంటారు, అంటే యుద్ధం చేయాలన్న కోరిక వాళ్ళలో ఉంటుందో అప్పటి వరకు ఇవన్నీ ఇలానే జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా మతం అనే దానికంటే పైకి ఉన్నతంగా ఎదగాలి, ఆధ్యాత్మిక ఎప్పుడు ఒకటవుతారో అప్పుడే చేంజెస్ వస్తాయి. శాంతి, సామర్థ్యం తీసుకొచ్చేది బహుశా స్త్రీలదేనేమో పాత్ర, ఎసోటిఆర్ యొక్క సభ్యుల దీనికి హీల్ చేయడానికే ఉన్నారేమో అని జేన్ అంటుంది. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలని వాళ్ళకి అర్థం కాకుండా ఉన్నప్పుడు అషర అంటుంది, వాళ్ళందరూ కూడా హై ప్రిస్టెస్ టెంపుల్ ఆఫ్ గ్యాంటిజాలో ఉన్నారు కదా, ఆవిడతోటి మైల్డ్ అయ్యి ఆ రోజు వీళ్ళు చేసుకుంటున్న ఈ మీటింగ్ విషయాలన్నీ కూడా ఆవిడతో మాట్లాడి ముందు ఎలా చెయ్యాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పమని, సలహాలు ఇమ్మని రిక్వెస్ట్ చేద్దాం అని అంటుంది. ఫస్ట్ అందరూ కూడా ప్రశాంతంగా కూర్చుంటారు. ఫోకస్ అంతా కూడా టెంపుల్ ఆఫ్ గ్యాంటిజా ఇంకా హై ప్రిస్టెస్ మీద పెట్టి కూర్చుంటారు. ఆవిడిచ్చే సూచనలన్నీ కూడా వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు బాగా రిలాక్స్ అయ్యి రిసెప్టివ్ మోడ్ లోకి వెళ్తాడు. అంటే అదే టైంలో అషర మాట్లాడడం మొదలు పెడుతుంది. అప్పుడు తన వాయిస్ అంతా కూడా చేంజ్ అయి ఉంటుంది అనమాట. వీళ్ళ ముగ్గురికి అది హై ప్రిస్టెస్ వాయిస్ లాగా అనిపిస్తుంది. అషర మాట్లాడుతూ ఏమంటుందంటే, వాళ్ళు ఈ యుద్ధంలో పాల్గొంటున్న రాజులందరినీ కూడా ఒక టేబుల్ దగ్గరికి నెగోసియేషన్స్ కి తీసుకొని రావాలి అని చెప్తుంది. ఆ గ్రూప్ లో స్త్రీలు ఉండాలి అంటుంది అషర. స్త్రీలు ఉండాలి అంటే అది ఎందుకు అంటే, స్త్రీ పురుష ఎనర్జీ బ్యాలెన్స్ కావాలి. సో భూమి మీద ఫెమినైన్ గాడెస్ ప్రెజెన్స్ అంటే ప్రేమ, సామరస్యము, మృదు ఇవన్నీ స్టెబిలైజ్ కావాలి. మన ప్రపంచంలో ఉన్న క్రుయాలిటీ పోవాలి అంటే, సో ప్రతి స్త్రీ కూడా తనలో ఉన్న ప్రేమ, సామరస్యము, మృదుత్వము ఇంకా వాటితో పాటు వాత్సల్యము ప్లానెటరీ ఎనర్జీ బిట్ లో యాంకర్ చేయాల్సిన టైం వచ్చింది ఇప్పుడు.
ఇంకా వేరే అందరు సిస్టర్స్ ఆఫ్ SOTR తో కనెక్ట్ అయ్యే టైం కూడా వచ్చింది అని. అప్పట్లోనే అంటే 1000 సంవత్సరాల కిందనే వాళ్ళు ఈ మాటని మాట్లాడుతున్నారు. సో మనం కూడా ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కదా, మన మెడిటేషన్స్, కాన్ఫరెన్సెస్ తో దాంతో. సాఫ్ట్ గా కేరింగ్ గా ఉండడం అనేది ఒక వీక్నెస్ అని అందరూ అనుకుంటారు. అదొక ప్రోగ్రామింగ్. మనకు కూడా తెలుసు కదా, మన సొసైటీలో మగవాళ్ళు అన్న వాళ్ళు అంత సాఫ్ట్ గా కేరింగ్ గా ఉంటే వాళ్ళని ఎగతాళి చేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆడపిల్లలాగా ఏడవద్దు అని చెప్పేసి అందరూ అంటుంటారు కదా. అంటే ఈ దేవత యొక్క కేరింగ్ ఎనర్జీ ప్లానెట్ కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఇప్పుడు చాలా అవసరం. సో సాఫ్ట్ గా ఉండడం అనేది ఒక వీక్నెస్ కాదు కదా, అది అల్టిమేట్ పవర్. అవి ఉంటేనే సొసైటీ చేంజ్ అవుతుంది, అన్ని చేంజెస్ భూమి మీద వస్తాయి. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం అందరిలోనూ రావాలి. ఎవల్యూషన్ అనేది చాలా కష్టంగానే ఉంటుంది. మన చేంజెస్ అనేది మనలో రావాలి. ఎప్పుడైతే ధైర్యం చేసి మనం చేంజెస్ చేస్తామో అప్పుడే మనం ఎవాల్వ్ అవుతాం. సో ఇలాంటి ధైర్యం రావాలి అని చెప్పి ప్రీస్టెస్ అక్షర ద్వారా చెప్తోంది. ఇంకొక పాట ఏమంటుందంటే, మనం ఏదైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం మనలోనే వెతుక్కోవాలని చెప్పేసి అంటోంది. సో ఇవంతా మాట్లాడేసేసి అక్షర ఒక దీర్ఘ శ్వాస తీసుకొని కళ్ళు తెరిచి వీళ్ళని చూసి నవ్వుతుంది. వీళ్ళందరికీ కూడా ఇలా హైయర్ ఎనర్జీస్ ఎలా ఛానల్ చేయాలి అనేది నేర్పిస్తాను అని చెప్పేసి వాళ్ళతో చెప్తుంది. అక్షర తన భర్త గురించి ఒక మాట చెప్తుంది. అదేంటంటే అతను సుఫీజం ని ఫాలో అవుతాడు. అతనికి ఇస్లాం అనేది ఒక మతం లాగా చూడడు, అది ఒక వే ఆఫ్ లైఫ్, అంటే జీవిత శైలి లాగా చూస్తాడు అని చెప్పి అంటుంది. అక్షరనేమో గోజో ఐలాండ్ కి వెళ్ళి ప్రీస్టెస్ దగ్గర అన్ని ఎన్నో ఉన్నతమైన పాఠాలని నేర్చుకుని వచ్చింది కదా. అంటే సృష్టి అంతా ఒకటి, అందరూ ఒకటే చోటు నుంచి వస్తారు, ఒకటే చోటికి వెళ్ళిపోతారు అనే సత్యాన్ని. సో వీళ్ళ ఇద్దరి ఆలోచనలు కూడా ఆల్మోస్ట్ సమానంగానే ఉన్నాయి కదా. అందుకని వాళ్ళ రిలేషన్షిప్ సామరస్యంగానే నడుస్తోంది అని చెప్పేసి చెప్తుంది. జైన్, క్యాథరిన్, ఎలినార్ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయే టైం వస్తుంది. అసలు వాళ్ళతో కనీసం వారానికి 2 రోజులన్నా మనం కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్తే వాళ్ళ ముగ్గురు సరేనంటారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిగతా వాళ్ళని కూడా తీసుకురావచ్చా అని అంటే అసలు దానికి ఒప్పుకొని నెక్స్ట్ టైం వాళ్ళందరూ వచ్చినప్పుడు ఫస్ట్ మీటింగ్ అందరితో కదా అయినప్పుడు ఈస్టర్న్ డాన్సింగ్ నేర్చుకోవడానికి కోసం ఆ మీటింగ్ ని డెడికేట్ చేద్దామని చెప్పి ఆ డాన్స్ గురించి ఏం చెప్తుందంటే, ఆ డాన్స్ రోజు ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే శరీరాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచడానికి కోసం. ఈ డాన్స్ అనేది ఈజిప్ట్ లో మొదలైందట. ఏన్షియంట్ టైమ్స్ అంటే పురాతన కాలంలో అక్కడ ప్రీస్టెస్లు హయ్యర్ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేయడానికి, అంటే జీవన్ మరణాలు, ఇంకా పుట్టుక యొక్క జ్ఞానము, ఇంకా హెవెన్ అండ్ ఎర్త్ ఇట్లాంటి జ్ఞాపకాలన్నీ అందరికీ చెప్పడానికి, జ్ఞానం అంతా అందరికీ చెప్పడానికి కోసం ఈ నృత్య రూపంలో చూపించేవాళ్ళంట, నేర్పించేవాళ్ళట. వాళ్ళ అబ్బాయికి రిటర్న్ వస్తారు. రిటర్న్ వచ్చి వాళ్ళ సహచరులు ఉన్నారు కదా మిగతా స్త్రీలు, వాళ్ళందరితోటి ఏం చెప్తారంటే, ఏ సోల్ సిస్టర్ గురించి హై ప్రీస్టెస్ ఆఫ్ గోజో వీళ్ళకి చెప్పారో ఆవిడని కలిసి వచ్చాము, ఆవిడ పేరు మటుకు ఎవరు బయట చెప్పకూడదు అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఎలినార్ అంటుంది, వీళ్ళ విజిట్స్ అన్ని కూడా చాలా సీక్రెట్ గా పెడితే అవే సక్సెస్ అవుతాయి అని అంటుంది. ఇక్కడ మదర్ వలేరియా అడుగుతుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని ఆ విషయాలు అడిగితే, జైన్ ఏమంటుందంటే యుద్ధం గురించి మాట్లాడుతూ, ఇదంతా ఎవరికి నచ్చట్లేదు, ఎంతో మంది అనవసరంగా వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు, అందులో వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి చాలా దూరంగా వచ్చి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి జైన్ అంటుంది. తను అంటుంది, క్రైస్ట్ ని నమ్మే వాళ్ళు ఆ క్రైస్ట్ ఏ ప్రదేశాల్లో క్రూసిఫై అయ్యాడో, అతను ఎక్కడ రిసరెక్ట్ అయ్యాడో వాటినన్నింటినీ విజిట్ చేయడానికి కోసం ఈ యుద్ధం అంతా జరుగుతోంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు జైన్ ఏమంటుందంటే, అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో ఎవరికి తెలీదు, ఎవరో ఏదో పుకారు పుట్టిస్తే ఆ పుకార్ని గుడ్డిగా నమ్మేసేసి వాళ్ళ లీడర్స్ వెనకాల ఫాలో అయిపోతూ ఉన్నారు, ఇలా ఘోరంగా యుద్ధాలు అయిపోతున్నాయి అంటుంది. ఈ మాటలన్నీ ఆ మదర్ వలేరియాకి నచ్చవు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, మనం దైవ కార్యం కోసం యుద్ధాలు చేస్తున్నాము, ఇక్కడ వీళ్ళ వ్యతిరేకంగా అంటే సరకింత వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం అనేసి అంటుంది. ఇంకా జైన్ మళ్ళా ఆవిడ కోపం వస్తుందేమో అని ఇంకా అక్కడితో స్టాప్ చేసి వాళ్ళు ఒక గొప్ప స్టేటస్ ఉన్న వ్యక్తిని కలిశారు. ఆవిడ భర్త సుల్తాన్ దగ్గర మంచి పెద్ద ఎమీరు, యుద్ధాన్ని ఎలా ఆపాలో దాని సొల్యూషన్ కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళాం మాట్లాడడానికి అని చెప్పి అక్కడి నుంచి ఇంకా కాన్వర్సేషన్ అక్కడ స్టాప్ చేస్తుంది. వాళ్ళ మీటింగ్ లో అంటే నెక్స్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలి వాటి గురించి మాట్లాడుతుంది. ఏమంటుందంటే, SOTR ని ఈ హోలీ ల్యాండ్ లో స్థాపించడం వాళ్ళ ముఖ్య మిషన్, అంటే జైన్ వాళ్ళ ముఖ్య మిషన్ అని చెప్తుంది. అందుకని ఈ వర్క్ కోసం వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ ని డివోట్ చేయాలి అని కూడా వాళ్ళకి చెప్తుంది. ఇక్కడ తను ఏం చేస్తుంటే వీళ్ళందరితో ఒక ధ్యానం చేయిస్తుంది, వాళ్ళందరూ ధ్యానంలో కూర్చోవాలని చెప్తుంది. అది దేనికి అంటే, వాళ్ళ పాస్ట్ లైఫ్స్ జ్ఞాపకాలు, వాళ్ళు ఎప్పుడు SOTR అంటే సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ గ్రూప్స్ కి రిలేట్ అయ్యి ఉంటారో అది వాళ్ళకి జ్ఞాపకం రావడానికి కోసం, వాళ్ళకి మళ్ళా గుర్తుకు రావడానికి కోసం వాళ్ళతో ఒక ధ్యానం చేస్తుంది. తను చెప్పినట్టు వాళ్ళందరినీ కూడా విజువలైజ్ చేసుకోమంటుంది. సో ఫస్ట్ ఏం చెప్తుందంటే, ముందు అందరూ కూడా వాళ్ళ పాస్ట్ లైఫ్ టైమ్స్ లో అందరూ కూడా కలిసి అంటే ఒక గ్రూప్ లాగా ఎప్పుడు ఉన్నారో దాన్ని విజువలైజ్ చేసుకోమంటుంది. సృష్టి ఒడిలో తేలుతున్నట్టు
అనంతమైన అంటే ప్రాణశక్తి అంటే ఈ లైఫ్ స్ట్రీమ్ అయితే అంత లైఫ్ కి ఎలా కనెక్ట్ అయి ఉంటుందో ఆ శక్తిలోకి వాళ్ళు ఎంటర్ అవ్వాలని ఒక లైఫ్ ఫోర్స్ వాళ్ళని పిలుస్తున్నట్టు విజువలైజ్ చేసుకోమంటుంది. సముద్రం పక్కన ఒక కొండ శిఖరం పైన ఒక అత్యద్భుతమైన టెంపుల్లో వాళ్ళు ఉన్నట్టు విజువలైజ్ చేసుకుని వాళ్ళందరూ కూడా మెజెంటా ఇంకా క్రీమ్ రంగులతో ఉన్న పొడవాటి గౌన్లు వేసుకొని ఉన్నట్టు ఇంకా ఒక 2 లైన్స్ లో వాళ్ళందరూ నించొని వాళ్ళకి ఎదురుగా ఒక చాలా తేజస్తో ఉన్న ఒక బీయింగ్ ఉన్నట్టు ఊహించుకోమంటుంది. ఆ బీయింగ్ చేతిలోనేమో ఒక పొడవాటి గోల్డెన్ రాడ్, ఆ గోల్డెన్ రాడ్ కింద భాగంలోనేమో ఒక క్రిస్టల్ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆ బీయింగ్ ముందర నించున్నప్పుడు తను ఆ గోల్డెన్ రాడ్ ని వీళ్ళ నుదుటి మీద తాకడం అవుతుంది. అది తాకుతూనే వాళ్ళ తల్లో అంటే శిరస్సులో కాంతి విస్ఫోటనం జరిగి వాళ్ళ శరీరం అంతా కూడా కాంతి ప్రేమతో నిండినట్టు విజువలైజ్ చేసుకోమంటుంది. అంటే ఇక్కడ ఇలాగా ఎన్నో ఇయాన్స్ ముందు వీళ్ళ నుదుటి మీద పెట్టిన ఆ మార్క్ మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంటుంది అంటుంది. సో ఇంకా తర్వాత వాళ్ళ చుట్టూ కూడా వైలెట్ ఫ్లేమ్ ఎన్వలప్ అవుతుంది. వాళ్ళు ఇంట్యూషన్ ద్వారా వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఒక ఉత్కృష్టమైన కాంతి జీవితో వాళ్ళు మళ్ళా కనెక్ట్ అవుతున్నట్టు. ఆ కాంతి జీవి ఎలా అంటే సిస్టర్హుడ్ కంటే కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నట్టు. అప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే అది ఆ కాంతి జీవి ఎవరు వీళ్ళని ఇలా చేస్తున్నారో అతను మెల్కీజెడిక్ అనకి వీళ్ళకి అర్థం అవుతుంది. ఇంకా ఆ మెల్కీజెడిక్ ని ఈస్టర్న్ కంట్రీస్ లో సనత్ కుమార అంటారు కదా. సో ఇదంతా అయిన తర్వాత వాళ్ళని వాళ్ళ గది కాన్షియస్నెస్ కి వచ్చేయమని చెప్పేసి చెప్తుంది. సో ఇదంతా అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ సంభాషణ మొదలు పెట్టుకుంటారు. ఎలా నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి అదంతా మనం నెక్స్ట్ సెషన్ లో చెప్పుకుందాము. థ్యాంక్ యూ అండి.